హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రభు చెప్తున్నాడు శిష్యులతోటి, మీరు చోదనుంది, నేను సిలువెక్కుతున్నాను, నేను రెడీ అవుతున్నాను సిలువకి వెళ్ళటానికి, మీరు రెడీ అవ్వండి. మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది, మీరు నా సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలి, మీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్పి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు. మరింత ఆతురపడి ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తం నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగనిమ్ము, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఏంటా గిన్నె? ఆ కప్పులోనే ఉంది మనుషుని పాపము యొక్క ఏంటంటే, ఒక్కోసారి పాములు పట్టుకొని కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కూరలు తీసి విషమంతా ఒక కప్పులో పోస్తారు చూడండి. అలాగ లోకంలో సాతాను కలుగ చేసిన విషమంతా, పాప బీజమంతా, పాప స్వభావమంతా, మనుషులు చేస్తున్న పాప కార్యాలన్నీ, ఆ పాపానికి రావలసిన శిక్ష అంతా బహు అసహ్యకరంగా, అచేదైన, ఆ విషపూరితమైన, ఆ శాపగ్రస్తమైన మానవుని శాపమంతా తాను భరించవలసి ఉన్నది, తన మనస్సు సిద్ధపరచుకోవలసి ఉన్నది. సిలువ మీద సిలువ వేయబడటం కంటే హృదయంలో తీర్మానం చేసిందే ముఖ్యమైన పని అండి. గెత్సెమని తోటలోనే ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టడానికి తీర్మానించుకున్నాడు. గెత్సెమని తోటలోనే, ఆ ప్రార్థనలోనే ప్రతి అవమానాన్ని, నిందను, శిక్షను, బాధను భరించడానికి తీర్మానించుకున్నాడు. మన పిల్లలు అంటుంటాం, అల్లరి చేస్తే ఏమంటామంటే, అల్లరి చేస్తే చాక్లెట్ ఇస్తారంటారు ఏంటి? వాళ్ళు అలాగే తయారయ్యారు తల్లులు. అందుకే ఆ పిల్లలు ఎందుకు పనికి రావట్లా. అల్లరి చేస్తే దెబ్బలు పడతాయి. అల్లరి చేస్తే ఏం పడతాయండి? చెప్పిన మాట అనకపోతే తన్నులు తింటావు. తప్పు చేసినోడికి ఏం పడుతుంది? దెబ్బలు, తన్నులు. పాత నిబంధన ప్రకారం ఒక స్త్రీ గనక పాపంలో పట్టబడితే, వ్యభిచారం దోషం కనబడితే, ఆమె తండ్రి వచ్చి చీ పనికి మాలిందానా, నువ్వు నా కడుపును పుట్టావా అని గాండ్రించి అందరి ముందు కన్న తండ్రి ఉమ్మేయాలి. తర్వాత ఆమెను ఊరు బయటికి తరుముకుంటూ పోయి అందరూ చీదరించుకుంటూ, అసహించుకుంటూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలి. వ్యభిచారానికి శిక్ష ఏంటంటే అవమానం, నింద, మరణం. యేసు ప్రభువు ఆ నిందను, ఆ వ్యభిచార శిక్షను భరించాడు. ఆ విధేయతకు తగిన దెబ్బలు తిన్నాడు. మనిషికి రావలసిన ప్రతి శిక్షను తాను సిలువలో భరించాడు. ఎంతోమంది ఈ రోజున కలువరి సిలువలో వేలాడుతున్న ప్రభు ప్రేమను గుర్తించటం లేదండి. నీ స్థానంలో నీ కొరకు మరణించడానికి జగత్పునాది వేయబడకముందే, నువ్వు నేను పుట్టకముందే, నీ పాపముల కొరకు కూడా, నా పాపముల కొరకు కూడా, మనందరి పాపముల కొరకు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని, క్రైస్తవుల పాపాలు కాదు ఇక్కడ, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ప్రజలందరి కొరకు ఒకడు మృతి పొందటం మంచిది. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. పాపము లేనివాడు పాపుల కొరకు పరిహారం అవ్వాలి. పాపం లేనివాడు ఎవడు అని వెతుకుతున్నారు. కానీ ఒక గొర్రెనో, మేకనో, ఎడ్డునో బలిస్తే అది తాత్కాలికమైన పాపక్షమాపణ అవుతుంది, కానీ శాశ్వతమైన విమోచన దొరకలేదు. అందుకే యేసుక్రీస్తు రక్త మాంసములలో పాలిభాగస్తుడే ఈ లోకానికి వచ్చి మనవలే అన్ని విషయములలో శోధించబడి 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. మానవుల యొక్క పరిస్థితిని గమనిస్తూ అజ్ఞాతంగానే ఉన్నాడు. 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచర్య, గ్రామాలకు తిరుగుతూ, ఖాళీ నడకన సంచరిస్తూ, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను, పాపులను వెదకి రక్షించడానికి వచ్చానంటూ మేలు చేయుచు, స్వస్థపరచుచు, దెయ్యములు పట్టిన వారిని విడిపిస్తూ, పరలోకపు ప్రబోధాలను మానవులకు అందిస్తూ, ఎలాగూ ఒక వ్యక్తి జీవిస్తే దేవునికి ఇష్టడిగా ఉంటాడో,
ఏ పరిస్థితిలో ఎవరు ఎలా ప్రతిస్పందించాలో అన్నది మన ప్రభు జీవించి చూపించాడు. చివరిగా మంచి యవ్వన కాలములో తన రక్తాన్ని మన కొరకు చిందించడానికి సిలువ కొరకు ప్రవచనాలు నెరవేరినట్లుగా సిద్ధపడ్డప్పుడు ఆ రాత్రి ఆ గెత్సెమని తోటలో ఆ అవమానాన్ని, ఆ నిందను, ఆ పాపభారాన్ని భరించుట కొరకు తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక. ఈ సువార్తల్లో మీరు చదివితే, నేను మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్తలో 3 అధ్యాయాలు, చివరి 3 అధ్యాయాలు, మార్కు సువార్తలో చివరి 3 అధ్యాయాలు, లూకా సువార్తలో చివరి 3 అధ్యాయాలు, యోహాను సువార్తలో చివరి 3 అధ్యాయాలు మళ్ళీ చదవండి. ఈ సంభవాలన్నీ మీకు కళ్ళకు కట్టినట్టుగా పూర్తిగా మీకు అర్థమవుతాయి. ఏంటంటే, చేతగాక ఆయన అరెస్ట్ అవ్వలేదు. ఆ రోజు రాత్రి నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆ రాత్రి ఆయన చేసిన శిలువ యాగములో మనకు విమోచన ఉంది. ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక మనకు పాప విమోచన, జయ జీవితము ఉంది అని ఈ రోజున మనం విశ్వసిస్తే మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. ప్రార్థన. ప్రభువా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీవు చేసిన ఈ యాగాన్ని మేము చూచే కొలది, ధ్యానించే కొలది మా కరడగట్టిన హృదయాలు కరుగునట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన. మా మానసికమైన బాధలన్నీ ఎరిగిన దేవా, భరించలేని బాధలతో, సమస్యలతో నలిగుతున్న వారిని ఎరిగిన దేవా, గెత్సెమని తోటలో నీవు భరించినటువంటి ఆ బాధ మా బాధగా ఉంది గనుక ఈరోజు మా బాధలను పరిహరించయ్యా. కుమిలిపోతున్న వారి హృదయాలలో క్రియ జరిగించుము, స్వస్థపరచుము తండ్రి. మానసికమైన ఆందోళనలో ఉన్న వారికి విమోచన కలుగు చేయము తండ్రి. మమ్మను బాగా ఎరిగిన దేవా, మా హృదయాలను పరిశీలించే దేవా, మా హృదయ వాంఛలు తీర్చే దేవా, లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి పట్ల కూడా మీ అద్భుత కార్యాలు జరిగించుమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే